హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ ఒక మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీతో మీ ముందుకొచ్చాను. ఈయన ఒక వ్యక్తి కాదు, మహోన్నతమైన శక్తి. ఆయన చదువుకొని ఆయన రెక్కలకు జీవం పోసుకున్న అదే నవోదయాలో మేము కూడా చదువుకున్నామండి. అండ్ ఈరోజు ఆయన గురించి చెప్పడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. నాడు జేబులు కొల్లగొట్టిన వ్యవస్థ, నేడు అదే వ్యవస్థను శాసిస్తున్న కలెక్టర్ గంధం చంద్రుడు గారు ఐఏఎస్ తన చిన్ననాటి జ్ఞాపకాలను అక్షరీకరించిన నా సర్టిఫికెట్ కథ కేవలం ఒక వ్యక్తిగత అనుభవం కాదు. అది ఈ దేశంలో అణగారిన వర్గాల పిల్లల చదువు కోసం, ఒక చిన్న కాగితం ముక్క కోసం పడే ఆవేదనకు, వ్యవస్థలోని అవినీతి కోరలకు అద్దం పట్టే ఒక సజీవ సాక్ష్యం. ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి గంధం చంద్రుడు గారు తన ఫేస్బుక్ వాల్పై రాసుకున్న ఈ కథ చదువుతుంటే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. వ్యవస్థలోని అవినీతి ఒక చిన్నారి చదువుపై, ఒక పేద కుటుంబంపై ఎలాంటి మానసిక క్షోభను మిగులుస్తుందో ఆయన మాటల్లోనే. నా సర్టిఫికెట్ కథ. నిప్పుల దారిలో నవోదయ స్వప్నం. అది 1992 సంవత్సరం. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం రెవెన్యూ కార్యాలయం తీవ్రమైన మండుటెల మధ్యాహ్న సమయంలో ఉంది. ఆఫీస్ ఎదురుగా 10 మీటర్ల దూరంలో ఒకే ఒక తుమ్మ చెట్టు ఉంది. ఎండ తీవ్రతకు ఆ చెట్టు ఆకులు కూడా ముడుచుకుపోయి సరిగ్గా నీడను కూడా ఇవ్వలేకపోతున్నాయి. చుట్టుపక్కల ఎటు చూసినా ఎండమావులు తప్ప మరో నీడ జాడలేదు. ఆ చెట్టు కింద ఉన్న ఒక చిన్న నాపరాతి అరుగు మీద 11 ఏళ్ల ఒక పల్లెటూరి చిన్నారి బాలుడు కూర్చొని ఉన్నాడు. ఆకలి దంచేస్తోంది, ఎండ నిప్పులు కురిపిస్తోంది. కానీ ఆ బాలుడి కళ్ళు మాత్రం ఆఫీస్ గుమ్మం వైపే చూస్తున్నాయి. ఏ నిమిషంలోనైనా లోపల నుంచి తన పేరు పిలుస్తారేమోనన్న ఆశతో ఉన్న ఆ అబ్బాయే గంధం చంద్రుడు. 5వ తరగతి విజేత. ₹7 ప్రయాణం. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఒక పెద్దాయన వచ్చి ఆ అరుగు మీద కూర్చుంటూ, "ఏం నాయనా ఇక్కడ కూర్చున్నావు, ఏం పని?" అని అడిగాడు. కులం సర్టిఫికేట్ కోసం వచ్చాను పెద్దాయన, అప్లికేషన్ పెట్టి నెల దాటింది, ఈరోజు ఇస్తామని మా ఊరి తెల్లారి చెబితే వచ్చాను అన్నాడు చంద్రుడు. మరి మీ అమ్మా నాన్నలు రాలేదా, ఒక్కడివే వచ్చావేమని ఆయన అడగ్గా, వాళ్ళు కూలి పనికి వెళ్ళారు, నేను 5వ తరగతి పాస్ అయ్యాను, నవోదయ స్కూల్లో ఎంట్రన్స్ రాస్తే సీటు వచ్చింది, జాయిన్ అవ్వాలంటే సర్టిఫికేట్స్ అన్నీ ఒరిజినల్ తీసుకురావాలని లెటర్ వచ్చింది, అందుకే ఒక్కడనే వచ్చాను అని సమాధానం ఇచ్చాడు. ఆ ముందు రోజు రాత్రి ఇంట్లో జరిగిన ముచ్చట చంద్రుడి మనసులో కదలాడింది. తండ్రి కూలి పని నుంచి రాగానే, "నాన్న, నవోదయ స్కూల్లో చేరాలంటే సర్టిఫికెట్లు కావాలట, నువ్వు వస్తావా?" అని అడిగాడు. కానీ తండ్రి నిస్సహాయంగా, "నేను పనికి పోకపోతే ఇల్లు గడవదు కదరా, నువ్వే వెళ్ళగలవా?" అన్నాడు. "వెళ్తాను నాన్న, పేరుసోముల నుంచి తిమ్మనాయునిపేటకు ₹1.5, అక్కడి నుంచి కొలిమిగండ్లకు ₹2, రాను పోను ₹7 అవుతుందని కొడుకు లెక్క చెప్పాడు. తండ్రి తన చెమట చుక్కల సంపాదన నుంచి ఒక ₹10 నోటు తీసి చంద్రుడి చేతిలో పెడుతూ, "డబ్బులు జాగ్రత్త నాన్న, మధ్యాహ్నం ఏదైనా కొనుక్కు తిను" అన్నాడు. ఉదయాన్నే నిక్కర్ జేబుల్లో ఆ ₹10 నోటును గుండెలా దాచుకొని బస్ ఎక్కి కొలిమిగుండ్ల ఆఫీస్కు చేరుకున్నాడు చంద్రుడు. టికెట్లు పోగా జేబులో ₹5 నోటు, ₹1.5 చిల్లర మిగిలాయి. అవినీతి రాబందుల నీడలో. ఆఫీస్లో క్లర్క్ని అడిగితే ఎంఆర్ఓ గారు బయటికి వెళ్ళారు, వచ్చే వరకు వేచి ఉండమన్నారు. సమయం కరుగుతోంది. 1 గంట, 2, 3, 4 అయింది. ఆకలి కడుపుని నమిలేస్తుంది. చెప్పులు లేని కాళ్ళు ఆ కాలుతున్న నాపరాయి బండపై పొక్కులుక్కుతున్నాయి. కానీ చంద్రుడు అక్కడి నుంచి కదలలేదు. ఒకవేళ తను తినడానికి బయటకు వెళ్ళినప్పుడు ఎంఆర్ఓ గారు వచ్చి వెళ్ళిపోతే, సర్టిఫికెట్ దొరకకపోతే నవోదయ సీటు పోతుందనే భయమే అతన్ని ఆ ఎండలో నిలబెట్టింది. ఆఫీస్ బయట తెల్లబట్టలు వేసుకున్న ఒక దళారి కుర్చీలో దర్జాగా కాలు మీద కాలేసుకొని కూర్చొని ఉన్నాడు. జనాలు ఆయన ముందు చేతులు కట్టుకొని నిలబడుతున్నారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఎంఆర్ఓ గారు వచ్చారు. చంద్రుడు ఆశగా అటువైపు చూశారు. ఈసారి లోపలికి వెళ్ళాడు. ఈసారి అక్కడ ఉన్న బిల్లబంట్రోతు అడ్డుపడ్డాడు. "నీ పని అయిపోయిందిలే కానీ ఏమన్నా తెచ్చావా?" అన్నాడు సైగ చేస్తూ. 11 ఏళ్ల చంద్రుడికి ఆ మాటల అర్థం కాక నిశ్శబ్దంగా నిలబడ్డాడు. "డబ్బులు తెచ్చావా లేదా?" ఆ బంటోతు గద్దించాడు. చంద్రుడు సమాధానం చెప్పకపోవడంతో కోపంగా ఆ ఫైల్ని పక్కన పడేసి మిగిలిన వాళ్ళకి సంతకాలైన సర్టిఫికెట్లు ఇవ్వడం మొదలుపెట్టాడు. అక్కడ దారుణం జరుగుతోంది. ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క పద్ధతిలో లంచం వసూలు చేస్తున్నాడు ఆ బంట్రోతు. కొందరిని గోడచాటుకు తీసుకెళ్లి డబ్బులు వసూలు చేసుకుంటున్నాడు. కొందరితో చేతిలో చేయి కలిపి నోట్లు నొక్కుతున్నాడు. ఆకలి, ఎండ, నిస్సహాయత తట్టుకోలేక చంద్రుడు మళ్ళీ ధైర్యం చేసి, "అయ్యా, నా సర్టిఫికెట్ ఇవ్వండి" అని అడిగాడు. "సరే ఇట్రా" అన్నాడు బంట్రోత్.
దగ్గరికి వెళ్ళడమే ఆలస్యం. ఆ బంట్రోతు రాక్షసంగా చంద్రుడి చొక్కా జేబులో చేయి పెట్టేశాడు. అందులో ఉన్న 5 రూపాయల నోటును చిల్లర్ను లాగేసుకున్నాడు. చంద్రుడు వెనక్కి జరిగి చేతిని అడ్డుపెట్టేలోపే ఆ ఘోరం జరిగిపోయింది. ఆ తర్వాత స్టూల్ మీద సర్టిఫికెట్ పెట్టి సీలు వేసి, ఇదిగో నీ సర్టిఫికెట్ తీసుకో అంటూ విసిరేశాడు. సర్టిఫికెట్ చేతికొచ్చిందన్న సంతోషం కంటే తండ్రి కష్టపడి దాచిన ఆఖరి పైసాను కూడా రాబందు లాగేసుకుందన్న వేదన చంద్రుడిని కుదిపేసింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ బంట్రోతు కనీసం ఇంటికి వెళ్ళడానికి బస్సు ఛార్జీలైనా ఇస్తాడేమోనని ఆశగా చూశాడు, కానీ అది కూడా రాలేదు. ఆకలి పరుగు, చీకటి ప్రయాణం. అప్పటికే సమయం సాయంత్రం 5:30 అవుతోంది. జేబులో ఒక్క పైసా కూడా లేదు. ఇప్పుడు ఇంటికి ఎలాగ వెళ్ళడము? సరే అనుకొని కళ్ళకు పని చెప్పాడు. ఆ దారి నాపరాళ్ళ గనుల దారి. సాయంత్రం 5 దాటితే అక్కడ మనుషులు ఎవరూ ఉండరు. దారి పొడుగునా గతుకులు, నిర్మానుష్యం తాండవిస్తుంది. చీకటి, భయం గుండెను పిండేస్తుంది. ఆకలితో శరీరం సహకరించలేదు. అయినా చంద్రుడు ఆగలేదు. కొద్దిసేపు పరుగు, ఆయాసం వస్తే కొద్దిసేపు నడక. మళ్ళీ పరుగు తీశాడు. గుండెను, సర్టిఫికెట్ను అరచేతిలో పెట్టుకొని శ్వాస ఆగిపోయేలాగా పరిగెత్తాడు. రాత్రి 6:30 ప్రాంతంలో బెలూన్లో ఉన్న అత్తగారింటికి చేరుకున్నాడు. దుమ్ము కొట్టుకుపోయిన శరీరం, ఎండిపోయిన పెదవులు, మాట్లాడడానికి కూడా ఓపిక లేని చంద్రుడిని చూసి మేనత్త ఆశ్చర్యపోయింది. ఒక్కడివే వచ్చావా నాయనా అంటూ నీళ్ళిచ్చింది. గబగబా నీళ్లు తాగి మంచం మీద కూలబడ్డాడు. పరిగెత్తుకుంటూ వచ్చాను అని చెప్తుంటే చంద్రుడి కళ్ళల్లో నుంచి నీళ్లు దారగా కారాయి. జరిగిందంతా విని అత్త మనసు ద్రవించిపోయింది. ఏడుస్తూనే చంద్రుడిని గుండెలకు హత్తుకుంది. అన్నం తినిపించి రాత్రంతా చిన్నారి కాలునొప్పులు తగ్గేదా కాళ్ళు పిసికింది. మరుసటి రోజు ఉదయం చంద్రుడు అత్త దగ్గర డబ్బులు తీసుకొని సొంత ఊరికి చేరాడు. కానీ ఆ ముందు రోజు వాళ్ళ ఇంట్లో జరిగిన నరకం అప్పుడు తెలిసింది. రాత్రి 7 గంటలకు తండ్రి కూలి పని ముగించుకొని ఇంటికి వచ్చాడు. చిన్నోడు రాలేదా అని భార్యను అడిగాడు. రాలేదని తెలుసుకొని వెంటనే అలసట మర్చిపోయి భుజాన తువ్వాలు వేసుకొని బస్టాండ్కు పరిగెత్తాడు. తిమ్మనాయునిపేట నుంచి వచ్చే ఆఖరి బస్సు రాత్రి 8 గంటలకు వచ్చింది. అందరూ దిగారు, కానీ అందులో చంద్రుడు లేదు. ఆతృతగా అడిగాడు అందరినీ, కానీ వాళ్ళందరూ చూడలేదనే చెప్పారు. 9 గంటల వరకు బస్టాండ్లోనే పిచ్చివాడిలా ఎదురు చూసి చాలా బాధపడ్డాడు ఆ తండ్రి. ఆ రోజుల్లో ఫోన్లు లేవు, సమాచారం తెలుసుకునే మార్గం లేదు, వేరే బండి మాట్లాడుకునే వెళ్దామనే స్తోమత లేదు. ఏడుస్తూ ఇంటికొచ్చాడు. తండ్రి ఒక్కడే రావడం చూసి తల్లి గుండె పగిలిపోయింది. పిల్లోడొస్తే అందరం తిందామని వండిపెట్టిన అన్నం అలాగే ఉండిపోయింది. రాత్రంతా ఇద్దరూ ఏడుస్తూనే గడిపారు. కానీ తండ్రి గుండెలో ఏడుస్తూనే భార్యకు ధైర్యం చెప్పారు. మరుసటి రోజు మధ్యాహ్నం చంద్రుడు క్షేమంగా ఇల్లు చేరే వరకు ఆ తల్లిదండ్రులు ఒక్క ముద్ద కూడా నోట్లోకి తీసుకోలేదు. ఆ కన్నీళ్లే ఈ కలెక్టర్ని సృష్టించాయి. ఒక నిరుపేద బాలుడి 5 రూపాయల నోటును దోచుకున్న ఆఫీస్ బంట్రోతు ఆ రోజు కేవలం చిన్న బిల్లాడి జేబును మాత్రమే కొల్లగొట్టలేదు, ఆ బాలుడి ఆత్మగౌరవాన్ని గాయపరిచాడు. కానీ ఆ రోజు కారణ కన్నీళ్లు వృధా పోలేదు. ఆకలితో, భయంతో, నాపరాళ్ల బాటలో చంద్రుడు పెట్టిన ప్రతి అడుగు భవిష్యత్తులో అతను సాధించబోయే IAS విజయానికి పునాదిరాళ్ళయ్యాయి. వ్యవస్థలో అవినీతిని చూసి భయపడి పారిపోకుండా అదే వ్యవస్థను శాసించే స్థానానికి ఎదగాలనే పట్టుదలను ఆ రోజు ఆ సంఘటన నూరిపోసింది. ఇది నాకు సోషల్ మీడియాలో వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను మీకు అందిస్తున్నానండి. ఇది కేవలం మనందరిలో స్ఫూర్తి నింపడానికి మాత్రమే.